ధర్మసింగ్ ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ రీతూ చౌదరి, యాక్ట్రెస్ రీతూ చౌదరి కూడా దీంట్లో జబర్దస్త్ నటించిన నటి, అట్ ది సేమ్ టైం కొన్ని షోస్ లో కూడా యాంకర్ గా పనిచేస్తున్నారు. ఆవిడ కూడా ఈ కేసులో తెలుస్తోంది. ఏకంగా ఆవిడకు సంబంధించినటువంటి ఆ ఫోటో మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. తన పైన కూడా ఈ ల్యాండ్ సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. దీంట్లో వైఎస్ భారతి, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరి పైన ఏసీబీకి ఫిర్యాదు చేశారు మాజీ రిజిస్ట్రార్ ధర్మసింగ్. ఏకంగా సీఎం చంద్రబాబు కూడా ఒక లేఖ ద్వారా ఈ అంశాన్ని పొందుపరిచారు. ఆయన ఇక సీఎంకి కూడా ఈ విషయం చేయడంతో చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారింది ఈ అంశం. ఏకంగా ధర్మసింగ్ నుంచి మరిన్ని వివరాలను కూడా రాబడుతున్నారు ఏసీబీ అధికారులు. ఒప్పుకోకపోవడంతో తనని రిజిస్ట్రేషన్ కోసం ఒప్పుకోకపోవడంతో తనని కిడ్నాప్ చేశారంటూ ధర్మసింగ్ చెప్తున్నారు. మాజీ రిజిస్ట్రార్ సింగ్ చేస్తున్నటువంటి ఆరోపణలపైన ఖండించారు చీమకుర్తి శ్రీకాంత్. తనపై తన కుటుంబం పైన అసత్య ఆరోపణలు చేశారని చెప్తున్నారు ఆయన. తన ఆస్తులను 5 ఏళ్ల క్రితమే ఏసీబీ ఫ్రీజ్ చేసిందని చెప్తున్నారు శ్రీకాంత్. అయితే గతంలో కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ ల్యాండ్ అన్యక్రాంతం అయిపోయింది, బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ మాజీ రిజిస్ట్రార్ బాలధర్మ సింగ్ చెప్తున్నారు ఆయన. సో మొత్తం మీద మాజీ రిజిస్ట్రార్ చెప్పడంతో చాలా అథెంటిక్గా చాలా కొంత అనుమానం వేస్తోంది. మాజీ రిజిస్ట్రార్ ఈ యొక్క ఆరోపణ చేస్తున్నారు కాబట్టి ఆయన ఏకంగా సీఎం కూడా లేఖ రాశారు, ఏసీబీ కూడా ఫిర్యాదు చేశారు కాబట్టి ఈ విషయం కొంత హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకసారి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో మనకు కనబడుతోంది రీతూ చౌదరి ఫోటో. ఇక్కడ మనకు కనిపించేటువంటి పేరులో వనం దివ్య అని కనబడుతోంది, కానీ ఫోటో మాత్రం రీతూ చౌదరి. బహుశా ఆవిడ స్క్రీన్ నేమ్ చేంజ్ చేసుకుని ఉంటారు. వనం దివ్య మనం చూడొచ్చు, వనం దివ్య డాక్టర్ ఆఫ్ వనం శేఖర్, అరవింద్ బిల్డర్స్ కుకట్పల్లి అంటూ కూడా ఉంది. సో కుకట్పల్లి అడ్రస్తో కేపీహెచ్బి కాలనీ హైదరాబాద్. సో ఇక్కడ అడ్రస్తో రిజిస్ట్రేషన్ జరిగినట్టు తెలుస్తోంది. ఆవిడ నెంబర్ 1 గా ఉన్నారు. సో వీరి పేరు మీద బలవంతంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొన్ని 100 కోట్ల విలువైనటువంటి ఆ ల్యాండ్ అన్యక్రాంతం అయిపోయింది. తనను బలవంతంగా కిడ్నాప్ చేసి ఆ ల్యాండ్ని తమ పేరుగా మలుచుకున్నారని చెప్పి ఏకంగా రిటైర్డ్ రిజిస్ట్రార్, మాజీ రిజిస్ట్రార్ చెప్పడంతో దీనికి ప్రత్యేక ఒక ఆకర్షణ సంతరించుకుంది. కానీ దీన్ని కొట్టిపారేస్తున్నారు శ్రీకాంత్, చీమకుర్తి శ్రీకాంత్ ఆయన పేరు. గతంలో వీరిద్దరికి వివాహం అయిందన్నట్టు కూడా కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దాని నిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఒకసారి ఈ విషయం పైన శ్రీకాంత్ మాట్లాడారు, ఆయన ఒక వివరణ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారో చూద్దాం. ఇది నా కుటుంబ సభ్యులది, నా భార్యని రోడ్డు మీద ఎక్కిస్తున్నారు. ఆల్రెడీ ఏసీబీ వాళ్ళ వల్ల నా భార్యకి నాకు కొన్ని గొడవలు జరిగినాయి. 2023 వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే నన్ను ఇరికిచ్చారు. ఇది కావాలని నన్ను చేసిన ఇదే తప్ప నేను ఎక్కడా కూడా ఆస్తులు సంపాదించుకోలేదు, ఎక్కడా నేను ఎవరిని బెదిరించలేదు. ఎవరైనా బెదిరించినట్టు మీరు నిరూపించగలిగితే నేను దేనికైనా సిద్ధం. సింగ్ అనే వ్యక్తి నన్ను వాడుకున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆస్తులు, కిషోర్ కుమార్ గారి మీద ఆస్తులు, వీళ్ళందరి మీద ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి సింగ్కు నాకు తెలియకుండా నా పేరు మీద ఆస్తి పెట్టుకున్నాడు. కావాలంటే మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ తీసి వెరిఫై చేయండి. కేవలం ఇది నన్ను రాజకీయ కక్షతోనో లేకపోతే నాకు తెలియదు, కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గౌరవం ఉంది. ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా నాకు మర్యాద ఉంది. ఆయన చాలా సమాజంలో ఆయన్ని చూసుకునే వ్యక్తులనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి అభిమానించే వ్యక్తులు మేము ఒకళ్ళం. అంతే తప్ప మేము రీసెంట్గా కూడా ఒక 6 months బ్యాక్, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు 6 నెలల క్రితం కూడా నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చూసి నేను ఆశ్చర్యపోయి నేను ఆ ఫోటోతో సహా నేను పెట్టాను. నేను జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అని మీరు ఎక్కడైనా కానీ నిరూపించగలిగితే మీరు ఏ శిక్ష చేసినా నేను రెడీగా ఉన్నాను. దయచేసి నా కుటుంబాన్ని, నన్ను రోడ్డుని మీకు ఈడ్ చేశారు, దయచేసి ఇక్కడైనా ఆపండి. మీకు వాస్తవాలు కావాలంటే మీరు నన్ను లైవ్ డిబేట్ చేయండి, నేను చేస్తాను. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని రోడ్డుని ఎక్కించదని ప్రాధేయపడుతున్నాను. సింగ్ అనేవాడు ఒక దొంగ, వాడు ఒక చీటర్. ఏసీబీ వాళ్ళ వల్ల ఎందుకు పారిపోయాడు సింగ్ చెప్పమనండి. నిజంగా నా దగ్గర 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు మీరు నిరూపించగలిగితే నేను లైవ్లో మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను. ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు ఒక దొంగ, సింగ్ అనేవాడు ఒక చీటర్. సింగ్ వాళ్ళ భార్య పేరు మీద 3 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలా చేశాడు? సింగ్ నేను బెదిరించి గోవాకి తీసుకెళ్లానని మీరు చేస్తున్నారు. 1 year బ్యాక్ అన్నారు. 1 year నుంచి సింగ్ అనేవాడు ఎంతమందికి టచ్లో ఉన్నాడో చూడండి. నేను సింగ్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తీసుకెళ్లే సిచ్యువేషన్ అనేది నాకెందుకు వస్తుంది? నేను వ్యాపారం చేసుకునే వ్యక్తిని. ఈరోజు నన్ను బదనాం చేసి నేను వైఎస్ భారతిరెడ్డి గారికో లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ అని చెప్తున్నారు కదా. 2000 వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే, వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే నా మీద కేసు వేశారు.
నా మీద కేసు వేసినప్పుడు నాకు నా కుటుంబ సభ్యులు ఉంటే ఆస్తులు ఆ రోజే ఫ్రీజ్ చేశారు. ఈ రోజు వరకు నా కుటుంబ ఆస్తులు ఏ రోజు అన్ఫ్రీజ్ చేయలేదు. నేను ఏసీబీ డీజీ గారికి లెటర్ పెట్టాను. అప్పుడున్న ఏసీబీ డీజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లెటర్ పెట్టాను. సింగ్ అనే వ్యక్తి నన్ను వాడుకున్న వ్యక్తి. సింగ్ అనే వ్యక్తి నా స్నేహితుడు కాబట్టి పలానా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, వెళ్ళు, ఈ పలానా తీసుకెళ్ళి మాట్లాడు, వెళ్ళు అంటే నేను మాట్లాడిన వ్యక్తినే తప్ప నాకు వ్యక్తిగతంగా కానీ ఎవరితో నాకు ఎవరింటి బినామీ ఆస్తులు కానీ నేను ఎవరిని బెదిరించినట్టు కానీ దైవ సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వచ్చి ప్రమాణం చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. అట్లాగే సింగ్ను కూడా రమ్మనంటే తన కుటుంబ సభ్యులను రమ్మని. ఈరోజు ఏదో అతను తప్పించుకోవడం కోసము అతను ఏదో దేవాదాయాల ఆస్తుల కోసం గుడిని ఆక్రమించాడు, గుడిని ఏదో చేశారని మీరు అంటున్నారు కదా. సింగ్ అనేవాడు బేసిక్గా ఆ గుడి అనే దాన్ని పెట్టుకొని అక్రమ సంపాదించిన వ్యక్తి కాబట్టి ఏసీబీ వాళ్ళు ఆ రోజే అతను ఫ్రీజ్ చేశారు. నా బిగ్ టీవీ వారికి నమస్కారం అన్న. నేను ఏదో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నానని, అతను నాకు ఏదో 700 కోట్ల రూపాయల ఆస్తులు చేశాడని మీరు టీవీలో వేస్తున్నారు. దాన్ని నేను చూసి చాలా బాధపడ్డాను. ఇంకోటి ఏంటంటే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు నాకు స్నేహితుడు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు సీఎం గారికి లేఖ రాశారు అంటే అది నాకు ఆయన ఎందుకు రాశారనేది నాకు తెలియదు. ఇంకోటి, నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఎవరైతే రీతు చౌదరి ఉన్నారో ఆ రీతు చౌదరి మీద ఉన్నటువంటి ఆస్తులు నాకు కూడా టోటల్గా నా పూర్వాజితం, మా నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తులు. కావాలంటే మీరు ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇంకొకటి, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సింగే నాకు 40 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. రైట్, విజయవాడలో మాజీ రిజిస్ట్రార్గా పనిచేసినటువంటి ఈ సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఒక్కసారిగా ఈ విషయం పైన పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. అయితే ధరమ్ సింగ్ అనేటువంటి ఆ మాజీ రిజిస్ట్రార్ వైసీపీ పార్టీ సమయంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వైఎస్ భారతి, జగన్మోహన్ రెడ్డి గారి పిఏ నాగేశ్వర్ రెడ్డి, తర్వాత చీమకుర్తి శ్రీకాంత్, తర్వాత రీతు చౌదరి. ఇక్కడ మనకు కనిపిస్తోంది ఆర్టీవీ స్క్రీన్ పైన యాక్ట్రెస్, జబర్దస్త్ నటి, కొన్ని షోలో కూడా ప్రముఖ యాంకర్గా పనిచేసినటువంటి రీతు చౌదరి. తన పేరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. తను కూడా దీనిలో చాలా కీలకంగా డాక్యుమెంట్స్ పరిశీలిస్తే తనే నెంబర్ 1గా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, వనం దివ్య పేరిట కుక్కట్పల్లి అడ్రస్తోని రిజిస్ట్రేషన్ అటువంటి ఈ డాక్యుమెంట్లో తనే నెంబర్ 1గా ఉంది. తనపైనే ప్రధానంగా ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి. మన దగ్గర డాక్యుమెంట్స్లో తనే ప్రధానంగా ఉన్నారు. సో రీతు చౌదరి పేరు ప్రధానంగా వినపడుతోంది ఈ డాక్యుమెంట్లో. కాబట్టి రీతు చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్ ఇద్దరు కలిసి సింగ్ని బెదిరించి అవసరమైతే కిడ్నాప్ చేసి కూడా అక్రమంగా ఈ ల్యాండ్ మొత్తం కూడా బదలాయించుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయకపోతే కిడ్నాప్ చేశారంటే కూడా సింగ్ ఫిర్యాదు చేశారు. ఏసీబీకే ఫిర్యాదు చేయడంతో పాటుగా మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ లేఖ ద్వారా అంశాన్ని పొందుపరిచారు. ఎస్, మరిన్ని డీటెయిల్స్, అసలు రీతు చౌదరి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, శ్రీకాంత్కి రీతు చౌదరికి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఎటువంటిది, జగన్మోహన్ రెడ్డి పిఏ దీంట్లో ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారు, తన భార్య వైఎస్ భారతి ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారు, మరిన్ని డీటెయిల్స్ డీటెయిల్డ్గా మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, ఏంటి, ఎన్ని ఎకరాల ల్యాండ్ ఎంత మేర కబ్జా అయింది, ఏ రకంగా చెప్తున్నారు, ఆ ఫిర్యాదులో చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి ఆ లేఖలో ఈ ఫిర్యాదులో సింగ్ ఇంకా ఎటువంటి వివరాలు పొందుపరిచారు? ఎస్ మనోజ్, లాలాబాలా నాగధర్మ సింగ్ ఇతను ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్గా గతంలో పనిచేసిన పరిస్థితి ఉంది. ఇతని మీద చాలా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. ఇతను సంబంధించిన కొంతమంది వ్యక్తులు అక్రమంగా కొన్ని కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించారు అనేది గతంలో ఉన్న ఒక ఆరోపణ. ఆ నేపథ్యంలోనే గతంలో ఏసీబీ అధికారులు అతని మీద రైడ్ చేసినప్పుడు అతను సంవత్సరం రోజు 2023లోనే ఇంటి దగ్గర నుంచి గోడల మీద నుంచి దూకి అతను అక్కడి నుంచి పారిపోయిన ఈ సింగ్ ఎవరైతే